ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరింది. విజనరీ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా 6 గ్యారంటీలను అమలు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్పై లక్షల కోట్ల అప్పు భారం పడింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం పాత బకాయిలు వడ్డీలను చెల్లించేందుకు నానా తంటాలు పడుతోంది. కేంద్రంలో మోదీ సర్కార్ ఏపీకి అండగా ఉండటంతో కొన్ని సంక్షేమ పథకాలైన కూటమి సర్కార్ అమలు చేస్తుంది. మరోవైపు ఖజానాను పెంచేందుకు కూటమి సర్కార్ అనేక ప్రయత్నాలు మొదలెట్టింది. విజన్ 2047ను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు సంపద సృష్టిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుంచి ఏపీలో బీచ్లకు ఎంట్రీ ఫీజును అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. 20 నుంచి 30 వరకు వసూలు చేయాలని భావిస్తుంది. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. బీచ్కు ఎంట్రీ ఫీజు పెట్టడంపై వైసీపీ సోషల్ మీడియా అప్పుడే ట్రోల్స్, మీమ్స్ మొదలుపెట్టింది. విజన్ 2047 కోసం ఇప్పటి నుంచే బాబు గారు సంపద సృష్టి మొదలుపెట్టారు. జైము జైము చంద్రన్న అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా వైసీపీ హయాంలో చెత్త పన్నుపై ఏ రేంజ్లో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. కూటమి హయాంలో బీచ్పై పన్ను కూడా అలానే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయంపై ఎలా ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.